గగన్ భూమి అడవిలోంచి తప్పించుకుని బయలుదేరబోతుంటే అప్పుడే ఆటోకి ఎదురుగా ఎస్పీ సూర్య ఇంకా పోలీసులతో పాటు ఆటోకి అడ్డంగా నిల్చొని ఉంటారు. దొరికిపోయిన గగన్ భూమిలను చూస్తూ ఎస్పీ సూర్య చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటే గగన్ మాత్రం ఏమాత్రం భయపడకుండా ఆటో నుంచి కిందికి దిగుతాడు. తర్వాత ఎస్పీ సూర్య గగన్ వాళ్ళకి గన్ గురిపెట్టి పేల్చబోతుంటే ఆ బుల్లెట్ గగన్కి ఎక్కడ తగులుతుందేమనే భయంతో భూమి ఒక్కసారిగా ఆ బుల్లెట్ గగన్కి తగలకుండా భూమి ఒక్కసారిగా అడ్డు రావటంతో ఆ బుల్లెట్ వచ్చి భూమి నడుముకు తగిలి ఒక్కసారిగా రక్తం బయటికి వచ్చి భూమి స్పృహ కోల్పోతుంది. అలా స్పృహ కోల్పోతున్న భూమిని గగన్ ఒక్కసారిగా పట్టుకొని భూమి అని గట్టిగా ఏడుస్తూ ఉంటే అలా ఏడుస్తున్న గగన్ దగ్గరికి ఎస్పీ సూర్య వచ్చి గగన్ తలవైపు గన్ పెట్టి పేల్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే గగన్ భూమిని కింద పడుకోబెట్టి కోపంతో తన వైపు గన్ను గురిపెట్టిన ఎస్పీ సూర్యని చెయ్యి మలిచి కొట్టి మిగతా పోలీసులను కూడా బాగా కొడతాడు. తర్వాత నేలపై పడుకోబెట్టిన భూమి దగ్గరకు వచ్చి తన పొట్ట దగ్గర నుంచి రక్తం కారుతూ ఉండేసరికి గగన్ వెంటనే తన చొక్కా విప్పి భూమి నడుము దగ్గర నుంచి రక్తం పోకుండా తన చొక్కాతో గట్టిగా కట్టి వెంటనే భూమిని ఎత్తుకుని భూమిని కాపాడటానికి స్పృహలో లేని భూమిని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ భూమి లే భూమి నీకేం కాదు అని ఏడ్చుకుంటా భూమిని ఎత్తుకొని పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శరత్ చంద్ర కూడా వచ్చి అలా భూమిని ఎత్తుకొని పరిగెడుతున్న గగన్ని చూస్తూ తను కూడా గగన్కి గన్ గురిపెడుతూ ఉంటాడు. అప్పుడే శరత్ చంద్ర కాల్చక ముందే వెనకాల ఎస్పీ సూర్య గగన్కి గన్ గురిపెట్టి కాల్చటంతో ఒక్కసారిగా ఆ బుల్లెట్ వచ్చి గగన్ భుజంపై తగులుతుంది. అలా గగన్కి బుల్లెట్ తగలటంతో గగన్ ఒక్కసారిగా భూమిని ఎత్తుకొని ఉండి తగిలిన బుల్లెట్ వల్ల భూమి పడిపోబోతుంటే గగన్ ఇంకా మరింత పైకి భూమిని ఎత్తుకొని భూమిని బ్రతికించే ప్రయత్నం కోసం పరిగెడుతూనే ఉంటే మళ్ళీ వెనకాల నుంచి ఎస్పీ సూర్య గగన్కి బుల్లెట్ల మీద బుల్లెట్ కాలుస్తూనే ఉంటాడు. మరి నిజంగానే ఆ బుల్లెట్లన్నీ గగన్కి తగులుతాయా? భూమిని నిజంగానే గగన్ ఆ అడవులలోంచి ఆ కొండ లోయలోంచి ఎలా కాపాడుకుంటాడు? ఎస్పీ సూర్య కాల్చుతుంటే గగన్ ఇంకా భూమికి ఏమీ కాకుండా శరత్ చంద్ర అనే ఎస్పీ సూర్యకి అడ్డుపడతాడు అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.